నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. సాధారణంగా 18 ఏళ్ల వయసు అంటే ఏంటో తెలుసా? ఇంటర్ పూర్తి చేసి ఏ ఇంజనీరింగో డిగ్రీ కోర్సో వెతుక్కునే వయసు. ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతూ భవిష్యత్తు గురించి ఆలోచనలు మొదట్లో ఇప్పుడిప్పుడే మొదలయ్యే ఒక అందమైన సమయం. కానీ ఒక 18 ఏళ్ల కుర్రాడు మాత్రం తనతో సమానమైన వయసున్న విద్యార్థుల ముందే నిలబడి ఒక లెక్చరర్ గా, ఒక ప్రొఫెసర్ గా పాఠాలు చెప్తున్నాడు. తన మేధస్సుతో ఏకంగా 306 ఏళ్ల ప్రపంచ రికార్డునే తిరగరాశాడు. 1717 నుంచి ఎవరూ చెరిపివేయలేని ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని బద్దలు కొట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అసలు ఎవరి నాథన్ థామస్? ఈ చిన్న వయసులోనే ఒక ప్రొఫెసర్ గా ఎలా మారాడు? కాలానికి ఎదురెళ్లి ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన ఈ జీనియస్ సంచలన కథేంటో ఇప్పుడు చూద్దాం. కాలం కదిలిపోతోంది. సరిగ్గా 3 శతాబ్దాల కిందటి మాట. సంవత్సరం 1717. స్కాట్లాండ్ కు చెందిన ఒక అసాధారణ గణిత మేధావి కొలిన్ మెక్లారిన్ కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రొఫెసర్ గా బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యాపకుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత దాదాపు 300 ఏళ్లు గడిచిపోయాయి. ప్రపంచం మారింది, సాంకేతికత పెరిగింది, కానీ ఆ రికార్డును మాత్రం ఎవరూ తాకలేకపోయారు. ఆ గీతను దాటడం ఎవరి వల్ల కాలేదు. అదొక దాటలేని కోటలా మిగిలిపోయింది. కానీ సరిగ్గా 306 సంవత్సరాల తర్వాత అమెరికాలోని ఫ్లోరిడా మ్యూజియంలో ఒక కొత్త చరిత్ర పురుడు పోసుకుంది. సరిగ్గా 18 సంవత్సరాల 346 రోజుల వయసున్న ఒక సాధారణ కుర్రాడు ఆ 3 శతాబ్దాల రికార్డును పిండి పిండి చేశాడు. అతడే నాథన్ థామస్. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గడప తొక్కిన సంచలనం. ఈ ప్రయాణం రాత్రికి రాత్రే సాధ్యపడలేదు. మిగతా పిల్లలు ఆటబొమ్మలతో ఆడుకునే 10 ఏళ్ల వయసులోనే నాథన్ మైండ్ అసాధారణమైన ఆలోచనలతో పరిగెత్తింది. మియామి డేడ్ కాలేజీలో డ్యూయల్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రాం ద్వారా 10 ఏళ్లకే కాలేజ్ చదువుల పరిమళాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ఒకవైపు బడి చదువు, మరోవైపు కాలేజ్ కోర్సులు. నాథన్ జ్ఞాన దాహానికి సరిహద్దులు లేకుండా పోయాయి. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అత్యంత క్లిష్టమైన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. అంతటితో ఆగకుండా వెంటనే మాస్టర్స్ డిగ్రీ కూడా సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఏ వయసులో విద్యార్థులు పాఠాలు వినడానికి కష్టపడతారో ఆ వయసులోనే తను చదివిన మియామి డేడ్ కాలేజీలోనే ఇంజనీరింగ్ ఇన్స్ట్రక్టర్ గా బాధ్యతలు స్వీకరించాడు. మీరొక్కసారి ఊహించుకోండి, క్లాస్ రూమ్ లోకి డోర్ తీసుకుని ఒక కుర్రాడు వస్తాడు. అతన్ని చూసి తోటి విద్యార్థి అనుకుంటారు అందరూ. కానీ అతడు నేరుగా వెళ్లి పోడియం ముందు నిలబడి డస్టర్ చేతపట్టి బోర్డు మీద క్లిష్టమైన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి మాట్లాడటం మొదలు పెడతాడు. ఎదురుగా కూర్చున్న విద్యార్థులంతా తమతో సమాన వయసున్న ఆ కుర్రాడి వైపు నోరెళ్లబట్టి చూస్తుండిపోతారు. ఇది వినడానికి సినిమా సీన్లా అనిపించిన నాథన్ క్లాస్ రూమ్ లో ప్రతిరోజు జరిగే రియాలిటీ ఇదే. తనకంటే పెద్దవాళ్లకు, తన వయసు ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్తున్నప్పుడు నాథన్ ముఖంలో ఎలాంటి భయం కనిపించదు. తరగతి గదిలో మీ వయసు ఎంత అనే దానితో పనిలేదు. నేర్చుకోవాలనే ఆసక్తి, నేర్పించాలనే తపన ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని నాథన్ చాలా సార్లు గంభీరంగా చెప్తాడు. ఒకవైపు 18 ఏళ్లకే ప్రొఫెసర్ గా పాఠాలు బోధిస్తూ గిన్నీస్ రికార్డ్ సాధించిన నాథన్ అంతటితో ఆగిపోలేదు. తన దృష్టిని ఇప్పుడు మరో ఎత్తైన శిఖరం వైపు మళ్లించాడు. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో లా చదువుతూ రాబోయే రోజుల్లో మేధో సంపత్తి అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ చట్టాల్లో అగ్రగామి నిపుణుడిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొత్త ఆవిష్కరణలను, మేధావుల హక్కులను కాపాడే దిశగా తన అడుగులు వేస్తున్నాడు. సాధించాలనే సంకల్పం ఉండాలే కానీ వయస్సు, పరిస్థితులు ఏవీ నీ విజయానికి అడ్డు కావని నాథన్ థామస్ నిరూపించాడు. 306 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఈ వండర్ కిడ్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. తన కలల వేటలో నిరంతరం పరిగెడుతున్న నాథన్ థామస్ ప్రయాణం మనందరికీ ఒకటే చెప్తోంది: కలలు కనడం ఆపకండి, శ్రమించడం మానకండి, విజయం మీ పాదక్రాంతమవుతుంది. చూశారు కదా, 18 ఏళ్లకే ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్న నాథన్ థామస్ స్ఫూర్తిదాయక కథ. కేవలం ఒక రికార్డు సాధించడమే కాకుండా వయసు అనేది సాధనకు ఏమాత్రం అడ్డంకి కాదు అని నిరూపించిన ఈ గ్రేట్ జీనియస్ ప్రయాణంపై మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.